గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బాండెక్స్ అప్లికేషన్లో కేవైసీ అప్డేట్, లేకపోతే ఎయిర్ డ్రాప్ అప్డేట్, లేకపోతే విత్డ్రాల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఏ విధంగా కంప్లీట్ చేసి మనం విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవడానికి, ఎలిజిబిలిటీ పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో నేను ఈ బాండెక్స్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. సో ఇప్పుడు వరకు నేను దరిదాపు 1.5 year మైనింగ్ చేశాను. 1.5 year కాదు, 1 year 4 months. సో 1 year 4 monthsలో నేను ఎర్న్ చేసినటువంటి పాయింట్స్ అనేవి 617 పాయింట్స్ వచ్చాయండి. సో జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఎయిర్ డ్రాప్ సీజన్ 1 ఎండింగ్ ఇన్ 3 days అని పడింది. సో అంటే మనకు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ కావాలి అంటే కొన్ని చెక్ లిస్ట్ అనేది వీళ్ళు ఇచ్చారండి. ఆ చెక్ లిస్ట్ని మనం ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్ చేస్తేనే మనకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇది సీజన్ 1. సపోజ్ ఈ 3 రోజులలో ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయరో వాళ్ళు ఫస్ట్ టైం ఇచ్చే విత్డ్రాల్ కాకుండా సెకండ్ టైం, థర్డ్ టైం మళ్ళీ విత్డ్రాల్స్ ఉంటాయండి. అది సీజన్ 2 లేకపోతే సీజన్ 3 అని వస్తుంది. సో ఆ టైంలో ఫిల్ చేసుకొని అప్పుడు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ జూలైలో బాండెక్స్లో విత్డ్రాల్ అనేది ఉండబోతుంది. దానికి ఎలిజిబిలిటీ పొందాలంటే మనం ఏం చేయాలి అనేసి తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకు టైమింగ్ చూపిస్తుంది. ఇంకా 3 days 18 hours 56 minutes ఉందన్నమాట మనము ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిల్ చేయడానికి. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పారు చూడండి, కింద ఉన్నటువంటి 3 టాస్కులు కంప్లీట్ చేయండి, అప్పుడు మీరు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ పొందుతారు అనేసింది. వాటిలలో ఫస్ట్ది కంప్లీట్ ఆల్ యువర్ యాక్టివిటీ రేట్ టాస్క్స్ అని ఉంది. సో నేను దీని మీద ఫస్ట్ది ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఇదివరకు ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టాను. అవేంటి అంటే వెల్కమ్ టు బాండెక్స్ అంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయడము, అది కంప్లీట్ చేశాను. నా CV లేకపోతే రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టానండి. సో ఫస్ట్ 2 యాక్టివిటీస్ అయిపోయినాయి. సెకండ్ది ఏంటి అంటే మూడోది కంప్లీట్ యువర్ ప్రొఫైల్. దీన్ని ఇంకా నేను కంప్లీట్ చేయలేదు, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అంటే నాకు సంబంధించినటువంటి ఇదనమాట. సో దీని మీద కంప్లీట్ ప్రొఫైల్ అని ఉంది కదా, జస్ట్ దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఏమేమి మిస్ చేశానో చూద్దాం. సో ఇక్కడ నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ ప్రొఫైల్ అని ఉంది కదా, దీంట్లో నేను ఓన్లీ 60% కంప్లీట్ చేశాను. ఇది 100% వరకు నేను ఫిల్ చేసేస్తే అప్పుడు ఇది కంప్లీట్ అయినట్టు అండి. సో దానికోసం నేను ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఈ కింద మనకు కంప్లీట్ యువర్ పర్సనల్ ప్రొఫైల్ అనేసి ఉందన్నమాట. అంటే టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేసి. సో ఇక్కడ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. దాని తర్వాత టెల్ అస్ యువర్ జాబ్ ప్రిఫరెన్సెస్, మనం ఎటువంటి జాబ్స్ వెతుక్కోవాలనుకుంటున్నాం దాని గురించి ఫిల్ చేయమని చెప్పింది. దాని తర్వాత యాడ్ యువర్ స్కిల్స్. సో మనకు వచ్చిన స్కిల్స్ ఏంటి అనే వాటిని ఈ మూడు మనం ఫిల్ చేసేస్తే ఇక్కడ మనకు స్కోర్ అనేది 100%కి వెళ్తుంది అనమాట. సో అలా 100%కి వెళితే ఆ చెక్ లిస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను అక్కడ బ్యాక్ చేశానండి, అది ప్రొఫైల్ అనేది మళ్ళీ ఫిల్ చేస్తాను. మీరు ఎవరైతే ఫిల్ చేయలేదో వాళ్ళకి ఐడియా కోసం అది చూపించానండి. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతే ఈ ఫస్ట్ స్టెప్లో 3 కంప్లీట్ అయిపోయినట్టు. దాని తర్వాత కనెక్ట్ యువర్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది నేను ఆల్రెడీ చేశానండి, దీని గురించి వీడియో కూడా చేశాను. ఎవరైతే వాళ్ళ వ్యాలెట్ కనెక్ట్ చేయలేదో వాళ్ళు ఈ కింద వీడియోలో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో అనేది ఇచ్చుంటానండి. మీరు ఏ విధంగా మీ బాండెక్స్ అప్లికేషన్ని వ్యాలెట్కు కనెక్ట్ చేసుకోవాలనేసి. సో అది చూసి మీరు కనెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎక్స్పాండ్ యువర్ నెట్వర్క్. సో ఇది కూడా నేను కంప్లీట్ చేశానండి. అంటే నాకు ఇప్పటివరకు నేను 4 రిఫర్ చేశాను, వాళ్ళల్లో ఎవరు యాక్టివ్గా లేరు. అట్లీస్ట్ ఒక 3 members అన్నా నేను విత్డ్రాల్ తీసుకోవాలంటే యాక్టివ్గా ఉండాలండి. సో తర్వాత నేను బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు సెకండ్ది మినిమం బ్యాలెన్స్ 20 బాండ్ పాయింట్స్.
అంటే మనం విత్డ్రాలకి ఎలిజిబిలిటీ పొందాలి అని అంటే మినిమం 20 బాండ్ పాయింట్స్ అన్న మనకు ఉండాలి. సో నా దగ్గర 600 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎలిజిబుల్ పొందాను అనమాట. తర్వాత హ్యావ్ అట్లీస్ట్ 3 ఎంగేజ్డ్ నెట్వర్క్ కనెక్షన్స్. చూడండి, మీరు వేరే వాళ్ళని రిఫర్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళల్లో అట్లీస్ట్ ముగ్గురన్నా యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ చూడండి, మీరు విత్డ్రాల్ పొందాలంటే ముగ్గురు యాక్టివ్గా ఉండాలి. సో ఆ ముగ్గురు కూడా ఇవన్నీ చేసి ఉండాలనే రూల్ ఏం లేదు. కానీ అట్లీస్ట్ అంటే ఎవరికైతే అసలు రిఫరల్స్ అనే వాళ్ళు లేరో వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఒక ముగ్గురిని రిఫర్ చేయండి. రిఫర్ చేసి వాళ్ళ టాస్కులు కంప్లీట్ చేసేయండి. దాంతోపాటు వాళ్ళు ఖచ్చితంగా 20 టోకెన్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర 20 బాండ్ పాయింట్స్ ఉండాలన్న రూల్ ఏం లేదు. సో అట్లీస్ట్ ఫార్మాలిటీ కోసమైనా మీ ఇంట్లో వాళ్ళకి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక ముగ్గురు నలుగురిని రిఫర్ చేసి వాళ్ళని ఈ 10 రోజులు 20 రోజులు యాక్టివ్గా ఉండేలా చూసుకోండి చాలు. వాళ్ళు మీరు ఖచ్చితంగా విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ పొందుతారు అనమాట. సో మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏమేమి ఉండాలి అని అంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫైల్ కంప్లీట్ చేసి ఉండాలి, వాళ్ళు కూడా రెజ్యూమ్ యాడ్ చేసి ఉండాలి, తర్వాత వాళ్ళ వ్యాలెట్ని కనెక్ట్ చేసి ఉండాలి. ఈ 3 కంప్లీట్ చేస్తే చాలా వాళ్ళకి ఖచ్చితంగా 20 పాయింట్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా 20 పాయింట్స్ వాళ్ళు కూడా ఎర్న్ చేసి ఉండాలి అనే రూల్ ఏం లేదు. కాకపోతే మీరు రిఫర్ చేసిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఉండాలి, వ్యాలెట్ని కనెక్ట్ చేసి ఉండాలి. ఈ 3 చేస్తే అప్పుడు మీకు ఈ 3 కింద ఏ అయితే ఉన్నాయో ఎంగేజ్డ్ నెట్వర్క్ కనెక్షన్ 1, 2, 3 ఈ 3 కంప్లీట్ అవుతాయి అన్నమాట. సో దానికి చూద్దాం. ఇక్కడ ఒకరికి గ్రీన్ కలర్లో ఉంది, ఇంకొకరికి వైట్ కలర్లో ఉంది, ఇంకోటి బ్లర్రుడ్గా ఉంది. దానికి రీజన్స్ ఏంటనేది కూడా ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ది ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, నేను రిఫర్ చేసిన వాళ్ళల్లో దిలీప్ కుమార్ శర్మ అనే పర్సను ప్రొఫైల్ కంప్లీట్ చేశాడు, రెజ్యూమ్ అప్లోడ్ చేశాడు, వ్యాలెట్ కనెక్ట్ చేశాడు. అందుకని చెప్పేసి ఒక పర్సన్కి ఫుల్ ప్రొఫైల్ రెడీ అయింది. కానీ రిమైనింగ్ పర్సన్స్ నెక్స్ట్ ఆనందరావు అనే అతను వ్యాలెట్ మాత్రమే కనెక్ట్ చేశాడు కానీ CV ఇంకా అప్లోడ్ చేయలేదు, తర్వాత ప్రొఫైల్ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. అందుకని చెప్పేసి సగం వైట్ కలర్లోకి వచ్చినది. తర్వాత ఇలా నెక్స్ట్ పర్సన్ కూడా వ్యాలెట్ కనెక్ట్ చేశారు కానీ CV అప్లోడ్ చేయలేదు, ప్రొఫైల్ కంప్లీట్ చేయలేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా వచ్చింది. సో మీరు రిఫర్ చేసే ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు ఖచ్చితంగా వాళ్ళ కంప్లీట్ ప్రొఫైల్ ఫిల్ చేయాలి, CV అనేది యాడ్ చేయాలి, వ్యాలెట్ అనేదాన్ని కనెక్ట్ చేయాలి. ఈ 3 యాక్టివిటీస్ వాళ్ళు చేస్తే చాలు. మీరు ఈరోజు రిఫర్ చేసినా ఇబ్బంది లేదు. వాళ్ళు ముగ్గురు ఈ 3 టాస్క్లు అయితే కంప్లీట్ చేసేస్తే అప్పుడు మీరు ఈ మొత్తం కూడా గ్రీన్ కలర్లోకి మారిపోతాయండి. మారిపోయిన తర్వాత ఇక్కడ జాయిన్ ది ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది హైలైట్ అయింది. ఆ జాయిన్ ది ఎయిర్ డ్రాప్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ పొందుతారు. సో ఇంతేనండి వీడియో, సింపుల్ ప్రాసెస్. కాకపోతే మీరు ఆ ముగ్గురు పర్సన్స్ని ఎవరైతే ఇప్పటి వరకు బాండెక్స్లో ఎవరిని రిఫర్ చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా ముగ్గురిని రిఫర్ చేసి వాళ్ళ ముగ్గురికి CV అప్లోడ్ చేయించడము, వాళ్ళ ప్రొఫైల్ ఫిల్ చేయించడము, తర్వాత వ్యాలెట్ కనెక్ట్ చేయించడము, ఈ 3 చేస్తే మీరు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ పొందినట్టే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.